బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగీతలో 60 శ్లోకాలు పూర్తయ్యాయి. అరవై 61వ శ్లోకం స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. స్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు చైతన్య స్వరూపుడగు శరీరేంద్రియాది సంఘాతరూప అవిద్యోపాధికుడగు అంతరాత్మ చేత వ్యాపించి ఉన్నది. అదియే త్వం పదము యొక్క అర్థమోగును. అవిద్యోపాధికుడైనటువంటి జీవుడు అనునది త్వం పదము యొక్క అర్థమైతే అట్టి త్వం పద వాచ్యార్థమును విమర్శించి లక్ష్యార్థమగు చైతన్య స్వరూపము ఏ గురుమూర్తి చేత ఉపదేశింపబడినో అట్టి గురుమూర్తి కొరకు నా నమస్కారము అని. స్థావరం జంగమం సృష్టి అంతా కూడా ఎట్లా ఉంది అంటే స్థావర జంగమాత్మకంగా ఉన్నది. సృష్టిలో 2 రకాలు ఉన్నాయి. స్థావరములు అంటే కదలనివి, కొండలు గుట్టలు పర్వతాలు భూమి ఇవి కదలనివి స్థావరములు అయితే, జంగమములు అంటే కదిలేవి, ప్రాణకోటి అంతా జీవరాశి అంతా కూడా. ఈ స్థావరాల రూపంలో ఉన్నది జంగమాల రూపంలో ఉన్నది సమస్త జగత్తు కూడా అంతా కూడా పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది. స్థావర రూపంలో ఉన్నది భగవంతుడే, జంగమ రూపంలో ఉన్నది భగవంతుడే. ఎందుకంటే ఉన్న మూల పదార్థం ఒకటే. ఆ పంచదార అనే మూల పదార్థం తీసుకొచ్చి దానితో చిలకలు చేశారు, పూజలు చేశారు. చిలక రూపంలో ఉన్నదేమిటి, కూజా రూపంలో ఉన్నదేమిటి. అట్లానే భగవంతుడు మూల పదార్థం, పరమాత్మ మూల పదార్థం అయితే ఆ పరమాత్మ నుంచే వ్యక్తమైంది జగత్తంతా. కనుక జగత్తులో ఉండే స్థావరము జంగమము ఏదైనా కూడా ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. త్వం పదం, ఆ త్వం అనేటువంటిది దానిని సూచిస్తుంది, ఆ పరమాత్మను సూచిస్తుంది. ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఈ సృష్టిలో ఉండేటువంటి సకల చరాచర అంతా కూడా, సకల చరాచరములన్నీ భగవత్ స్వరూపమే. అటువంటి
సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను గురించి మనకు విమర్శించి దానిని గురించి ఉపదేశం చేసేటువంటి వాడు గురువు. గురువు యొక్క ఉపదేశం లేకపోతే సృష్టి అంతా నానాత్వంగా గోచరిస్తుంది. ఎక్కువ తక్కువ, బాగుంది బాగాలేదు, ఉచ్చము నీచము, స్థావరము జంగమము అంతా వేరుగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం పంచదార బొమ్మలు అక్కడ పెడితే వాడు ఒక బొమ్మ నాకు చిలకే కావాలంటే నాకు చిలకే కావాలని ఇద్దరు కొట్టుకుంటున్నారనుకోండి. అక్కడ చిలక ఒకటి ఉంది, కూజ ఒకటి ఉంది. నాకు చిలకే కావాలని ఇద్దరు కొట్టుకుంటుంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఒకటి మొట్టి రెండు ఒకటే, అది చిలకైనా కూజ అయినా అది తీగానే ఉంటుంది. పంచదారే అది మొత్తం ఏ రూపంలో ఉంటే నోట్లో పెట్టుకుంటే కూజే ఉంటుంది, చిలక ఉంటుంది గోతులో. అంటే వాడు ఆ ఆకారాన్ని చూసి భ్రమపడుతున్నాడు, నాకు ఇదే కావాలి. లేకపోతే ఇంట్లో చక్కగా టిఫిన్ చేసి పెడుతున్నారు, అందరూ కూర్చున్నారు. ఒకటేమో బాదంకాయ షేపులో ఉంది పళ్ళెం, ఇంకోటేమో మామిడికాయ షేపులో ఉంది పళ్ళెం. నాకు మామిడికాయ పళ్ళెం కావాలి అని కొట్టుకుంటారు. అంటే ఏరా ఏ పళ్ళెం అయితే తినేది ఇడ్లీయే కదా, తినేది దోశే కదా, పళ్ళెం ఏం తినట్లేదు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు గనక ఆ పళ్ళెం యొక్క ఆకారం చూసి, ఆ పంచదార చిలక కూజాల యొక్క ఆకారం చూసి వాళ్ళు భ్రమపడి నాకు ఇది కావాలంటే ఇది కావాలి అని వాళ్ళు ఎలా అయితే బాల్య చాపల్యం చేత వాళ్ళు అట్లా అనుకుంటున్నారో, గురువు ఉపదేశం లేకపోతే మనం కూడా ఎట్లా అనుకుంటామంటే పశువు వేరు, పక్షి వేరు, క్రిమి వేరు, కీటకం వేరు, మనుషులు వేరు, కదిలేవి వేరు, కదలవని వేరు అనుకుంటున్నాం కదా. గురువు చెప్తాడంట, ఈ పిల్లలు ఎలా అయితే పళ్ళెం ఏదైనా పదార్థం ఒకటే అయినట్టు, చిలక కూజ రెండుటి రూపంలో ఉన్నది పంచదార అయినట్టు, ముంతలో మూకుళ్ళు ఎన్నున్నా మట్టే అయినట్టు, రింగులు ఉంగరాలు బొంగరాలు గాజులు పట్టీలు గాజులు నెక్లెస్లు హారాలు వడ్డాణాలు అరవంకీలు ఎన్నున్నా అది బంగారమే కదా. అలానే ఇన్ని రూపాల్లో ఉన్నది పరమాత్మ అని ఎవరు చెప్తాడు? గురువు చెప్తే తెలుస్తుందనమాట. అది ఎట్లానో చెప్తాడు గురువు. అంతా ఒకటే ఉన్నదంతా పరమాత్మయే, భగవంతుడు కానిది ఏదీ లేదు అని చెప్తాడు గురువు. అంతా భగవంతుడే అయినప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా ఎక్కడ చూసినా అంతా భగవంతుడే కదా, కానిదే ఉంది. దేన్ని చూసినా భగవంతుడే అనిపిస్తుంది. పుట్టను చూసినా, గుట్టను చూసినా, మెట్టను చూసినా, రాయిని చూసినా, రప్పని చూసినా. అందుకని హిందూ ధర్మంలో చెట్టును పూజించారు, రాయిని పూజించారు, గోవుని పూజించారు, తులసి మొక్కను పూజించారు, పెద్ద వృక్షం రావి చెట్టును పూజించారు. భగవంతుడు కానిది ఏదీ లేదు కదా. అందుకని నువ్వు ఇప్పుడు అర్జెంటుగా ఒకసారి బంగారాన్ని ముట్టుకోండి అన్నారనుకోండి, మీకు ఎక్కడ ఏ అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో ఉన్న బంగారాన్ని ఒకసారి ముట్టుకోండి అంటే అప్పుడు ఏం చేశారు? ఒకళ్ళు ఇలా పట్టుకున్నారు, ఒకళ్ళు ఇలా పట్టుకున్నారు, ఒకళ్ళు ఇలా పట్టుకున్నారు, ఒకళ్ళు ఇలా పట్టుకున్నారు. ఏమిటది? అంతా బంగారమే కదా. గురువు అలా చెప్తాడు, మనకు బోధిస్తాడు. అందుకే బాబా గారు నీవు చూసేదంతా కలిపి నేను నా స్వరూపం అంటే నేను షిరిడీలోనే ఉన్నాను, ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఇదే నేను అనుకుంటే మీకు అర్థం కాలేదు. నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనే ఉన్నాను. అది కుక్క, నక్క, పిల్లి, ఎలక, అత్తగారు, మామగారు, తోటికోడలు, ఆడబిడ్డ, ఇరుగు పొరుగు అన్ని, అది ఇది అని లేదు. జడ పదార్థాలు కూడా తన స్వరూపమేనని నిరూపించారట మహాత్ములు. ఒక మహాత్ముడు ఎవరో ఒకడు కరెంటు స్తంభాన్ని ఊరికే అలాగా ఒక ఆకతాయితనలాగా కాలుతో తన్నాడో ఏదో చేస్తాడు. ఆయన ఒక స్వామి దగ్గరికి వస్తే గురువు గారి దగ్గర నువ్వు నన్ను తన్నావుగా అంటారు. ఆయన ఏమిటి? జడ పదార్థం. గుర్రాన్ని కొడితే నన్ను కొట్టావని బాబా అన్నారు, పిల్లిని కొడితే నన్ను కొట్టామన్నారు. జడ పదార్థానికి తన్నితే కూడా అది కూడా చెప్పారు ఒక ఆయన. అంటే ఇప్పుడు అందరిలో అంతటా ఉన్నది ఒకటే కనుకనే ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి బోధ అంతా పరమాత్మ స్వరూపమేనన్నటువంటి విషయాన్ని ఎరుకపరచగలిగిన వాడు గనక అట్లాంటి గురువుకి నమస్కారము. త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. దర్శింపజేసేవాడు.
అంటే అనుభవం అన్నమాట. దర్శనం అంటే అనుభవం. ఏమిటి దర్శనం అంటే అందరిలో ఉన్నది భగవంతుడే అని దర్శించగలగడమే అసలైన నిదర్శనం. అటువంటి స్థితిని ప్రసాదిస్తారు గురువు. అందుకని ఎక్కడ ఏం జరుగుతున్నా బాబా గారికి తెలిసేది. ఎవరి మనసులో ఏ భావం ఉన్నా ఆయనకి తెలిసేది. అంటే అప్పుడు ఆయన కానిదేది, ఆయన ఎక్కడ లేనట్టు, అంతటా ఉన్నది భగవంతుడు అని నిరూపించారనమాట. అలా ఏ గురుమూర్తి అయితే ఉపదేశిస్తున్నారో అట్టి గురువు గనుక వారికి నమస్కారము. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సర్వలోకములు కేవల చైతన్యము చేతనే వ్యాపించబడి ఉన్నవి. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం. లోకములన్నీ కూడా దృశ్యము. దృశ్యము అనేటువంటిది కల్పితం. అవిశిష్టమైనటువంటిది కేవల చైతన్య పరబ్రహ్మం. అంతా చైతన్య స్వరూపమే ఉంది. ఆ చైతన్యమే అంతటా వ్యాపించి ఉంది. కంటికి కనపడే లోకాలు మాత్రం దృశ్యము. కంటికి కనిపిస్తున్నది దృశ్యము. దృశ్యం కల్పితం. నీళ్లు ట్యాప్ వదిలి బకెట్ పెట్టాం, అక్కడ నీళ్లు ఫోర్స్గా పడుతున్నాయి. పడుతున్నప్పుడు నీళ్లు పడేటప్పుడు ఆ నీళ్ళల్లో ఏమొస్తాయి? బుడగలు వస్తాయి. ఎంతసేపు ఉంటాయి? మళ్ళీ ట్యాప్ ఆపేసి కాసేపు వదిలేస్తే మళ్ళీ నీళ్లు అలా సమానంగా ఉంటాయి. బుడగలు ఉండవు అప్పుడు. ఇప్పుడు బుడగల రూపంలో వచ్చింది ఏమిటి? ఇంకేదన్నా సపరేట్గా ఉందా నీరు కాకుండా? లేదు కదా. అలానే ఈ జగత్తు అంతా కూడా భూమి, నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు, జీవరాశి ఇవన్నీ బుడగలు. ఈ బుడగలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నీటి బుడగలు నీటిలో నుంచే వచ్చినట్టు ఈ జగత్తంతా కూడా భగవంతుడిలో నుంచే వచ్చింది. భగవంతుడికి భిన్నంగా మరొకటి అసలు ఉండే అవకాశమే లేదు. కానీ మనం కల్పితమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. అవశిష్టమైనది కేవల చైతన్య పరబ్రహ్మము. అది ఏకమై ఉన్నది, ఒకటే అయి ఉన్నది, అనేకముగా లేదు. మన యొక్క ఉపాధి అవిద్య. మనకి ఈ దేహం ఎందుకు వస్తుంది? అవిద్య వలన దేహం వస్తుంది. ఈశ్వరుని యొక్క ఉపాధి మాయ. ఈ రెండింటి చేతనే సమస్త దృశ్యము కూడా ఏర్పడుచున్నది. మిథ్యాభూతమైన దృశ్యమును దూరీకరించినటువంటి సిద్ధించున్నది కేవల చైతన్యమే. అది ఏ జీవ ఐశ్వర్యం, జీవేశ్వర ఐక్యము అన్నారు. జీవుడికి అవిద్య వలన ఒక ఉపాధి వస్తుంది, దేహం వస్తుంది, జన్మ వస్తుంది. మనము గురువుని ఆశ్రయిస్తే ఏ అవిద్య వలన ఈ ఉపాధి మనకు లభించినదో ఆ అవిద్యను తొలగిస్తాడు గనక ఉన్నదంతా భగవంతుడే, పరమాత్మయే, భగవంతుడు కానిది పరమాత్మ కానిది ఏమీ లేదు అని తెలుస్తుంది గనక ఆ స్థితిలో నిలిచిపోయినటువంటి వాడికి అవిద్య నశించిపోతుంది గనక రుణం ఉన్నంత వరకు, ప్రారంధం ఉన్నంత వరకు ఆ దేహం ఉంటుంది. తర్వాత ఆ దేహం పడిపోతుంది. మిథ్యాభూతమైన దృశ్యమును దూరీకరించినా సిద్ధించున్నది కైవల్యము. మిథ్య అంటే అసలు లేదు, ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిథ్య అంటే అది. మిథ్యాభూతము దృశ్యము. దృశ్యం అంటే కంటికి కనపడే జగత్తంతా కూడా లేదు నిజానికి. మనం నీటిలో వచ్చిన బుడగలను చూసి అబ్బా బుడగలు బుడగలు అంటున్నాం, కానీ నిజానికి ఏమున్నదంటే నీళ్లే ఉన్నాయి.
నీళ్లే ఉన్నాయి. మనం ఆ బుడగలను చూసి నీరు వేరు అనుకుంటున్నాం, బుడగలు వేరు అనుకుంటున్నాం. కనుక నీరే బుడగల రూపంలో ఉన్నట్టు ఉన్నది కేవల చైతన్యమే. ఆ చైతన్యమే అసలు అన్నిటి రూపంలో కూడా ఉన్నది. అది తెలుసుకుంటే, అదే నేను అని తెలుసుకుంటే జీవుడు ఈశ్వరుడు ఏకమైపోతాడు. జీవ ఈశ్వర ఐక్యము సిద్ధిస్తుంది. ఆ స్థితికి ఎదిగినప్పుడు ఇంకది చరమ స్థితి అన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో ఫైనల్ స్టేజ్. అప్పుడు ఇంకా భగవంతుడు వేరుగా లేడు, తాను వేరుగా లేడు, జగత్తు వేరుగా లేడు. అంతకుముందు మనం అనుకుంటున్నాం అవిద్య వలన మనం వేరు, జీవుడు వేరు, మాయా ఉపాధి కలిగినటువంటి దేవుడు వేరు, ఈ జగత్తు వేరు అనుకుంటున్నాం. మొత్తం ఉన్నది మూడే ఇక్కడ: జీవుడు, జగత్తు, దేవుడు. అలా ఉన్నాయని అనుకుంటున్నాం కానీ నిజానికి అన్నిటి రూపంలో ఉన్నది మన రూపంలో ఉన్నది, జగత్తు రూపంలో ఉన్నది. ఆయన కానిది ఇంకొకటి లేదు. అప్పుడు ఆ స్థితిలో ఉండిపోయినప్పుడు జీవుడు దేవుడు రెండు ఒకటే. ఈ మహాత్ములందరినీ మనం ఎందుకు పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము గురువులుగా అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఉన్నది ఒకటే అని. ఆ తెలుసుకున్న వాళ్ళనే మనం గురువులు అంటున్నాం, మహాత్ములు అంటున్నాం. వాళ్ళు చెప్పిన బోధన విని మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. అప్పుడు జీవ ఈశ్వర ఐక్యం కలుగుతుంది. జీవేశ్వరాభేద తత్వము కరుణామయుడగును ఏ గురువు దేవుని చేత చూపించబడినదో. జీవ ఈశ్వర అభేదం. భేదం అనిపించింది గురువు దగ్గరికి రాకముందు, అంతా వేరనిపించింది. అత్తగారు వేరనిపించింది, తల్లి వేరనిపిస్తుంది. గురువు దగ్గరికి వచ్చాక అంతా ఒకటి రెండు లేవు అన్నాడు గురువు. రెండు ఎక్కడుందయ్యా? ఉన్నదంతా ఒకటే. అత్తగారి రూపంలో ఉన్నది భగవంతుడే, తల్లి రూపంలో ఉన్నది భగవంతుడే. అక్క చెల్లెళ్ళు ఒక వస్తే ఒకలా ఉంటుంది, ఆడబిడ్డ ఒకలా వస్తే ఒకలా ఉంటుంది. ఇలాంటి అదవేశాలు ఎక్కువ. నీకు ఆడబిడ్డ రూపంలో ఉన్నది భగవంతుడే, అక్క చెల్లెళ్ళ రూపంలో ఉన్నది భగవంతుడే. శత్రువు లేడు, మిత్రుడు లేడు, నీవు లేదు, నేను లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందం లేదు, అసహ్యం లేదు. ఎన్ని నీళ్లు వదిలినప్పుడు బుడగలు ఒక పెద్ద బుడగ వచ్చింది, చిన్న బుడగ వచ్చింది, ఒక బుడగ కాసేపు ఎక్కువ ఉంది, ఒక బుడగ వెంటనే పడిపోయింది. అలాగే ఆ నీళ్లలో నుంచి వచ్చిన బుడగలు ఎక్కడ కలిసిపోయినాయి అంటే నీళ్లలోనే కలిసిపోయినాయి. నీళ్లలో నుంచే వచ్చినాయి, నీళ్లలోనే కలిసిపోయినాయి. మనందరం భగవంతుడిలో నుంచే వచ్చాం. భగవంతుడు నీళ్లు, మనం బుడగలం. సృష్టి అంతా బుడగలే. గ్రహగోళాలు బుడగలే, నక్షత్ర గ్రహాలు బుడగలే, జీవరాశి బుడగలే, చెట్లు చేమలు భగవంతుడనే నీటిలో నుంచి వచ్చిన ఈ బుడగలన్నీ మళ్ళీ భగవంతుడిలోనే కలిసిపోతాయి. అసలు ఒకవేళ కలవకపోయినా ఉన్నది బుడగల రూపంలో ఉన్నప్పుడు కూడా నీళ్లే ఉన్నాయి, ఇంకోటి లేవు కదా, పాలు లేవు కదా. బుడగలుగా ఉన్నా నీళ్లే ఉన్నాయి. అందుకని జగత్తుగా ఉన్నా భగవంతుడే ఉన్నాడు. జగత్తుగా ఉన్నది ఎవరు? మళ్ళీ వేరేవాడెవడో కాదు, భగవంతుడే ఉన్నాడని జీవుడకు దేవునకు అభేద తత్వము ఏదైతే ఉన్నదో, కరుణామయుడైన ఏ గురువు చేత నీకదే అర్థమైందో, బోధింపబడిందో, తెలపబడిందో, చూపబడిందో, జ్ఞానము కలగజేయబడిందో, అమ్మ అట్లాంటి గురువుకు నమస్కారం. తస్మై శ్రీ గురవే నమః. అమ్మ గురువు దగ్గరకు వచ్చాక తెలిసిందమ్మా, లేకపోతే తెలిసేది కాదు. అజ్ఞానంతో ఉండి వాళ్ళు వేరు వీళ్ళు వేరు, ఎక్కువ తక్కువ అనుకునేదాన్ని. ఇష్టమైతే ఒకలాగా, కష్టమైతే ఒకలాగా ఉండేదాన్ని. నాకే ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుచుకొని కొంచెం సత్సంగాలు విన్నాక బుద్ధి వచ్చింది. ఇప్పుడు మా అత్తగారితో బాగా ఉంటున్నానని చెప్పే కోడళ్ళు ఉన్నారు. అందుకని అద్వైతం అంటే ఏమిటి అంటే, జిల్లెలమూడమ్మ అదే చెప్తుంది. పెద్ద పెద్ద మాటలు చెప్తే ఎక్కడ అర్థం అవుద్దిలే నీకు అని. అద్వైతం అంటే ఏమిటి అంటే రెండు లేకపోవడం. అత్తగారిలో తల్లి ఒకలాగే కనపడాలి. అది తోబుట్టువు ఆడబిడ్డ ఒకలాగే కనపడాలి. నీ బిడ్డల యందు దేనిని చూస్తున్నావో అందరి బిడ్డల యందు అలాగే చూడాలి. ఎదుటి బిడ్డలు, పక్క వాళ్ళ బిడ్డలు తప్పు చేస్తేనేమో ప్రపంచం అంతా సాటి, తెలుసా ఆడ పిల్లోడు ఇలాగంట ఇలా. నీ పిల్లోడైతే సమర్థించుకొని దాచి పెట్టి
అందుకని ఎంతో పెద్ద అద్వైతం అంటే ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు, చిన్న చిన్న విషయాల్లోనే బయటపడిపోతుంది. కనుక అట్లాంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు గనక అటువంటి గురువుకి నమస్కారము. నిమిషార్ధాద్వా యద్వాక్యాద్వై విముచ్యతే స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః. మిక్కిలి మనఃపరిపక్వము కలిగిన అధికారి అయిన ముముక్షువు సకల కర్మ బంధములు నశించిన వాడొకట చేత అర్ధనిమేష కాలములో గాని లేక ఇక ఉన్నంత అంతకన్నా కొంచెం తగ్గి ఉన్న అధికారియగు సాధకుడు ఒక నిమేష కాలములో గాని సద్గురుదేవుని యొక్క స్వస్వరూప సాక్షాత్కార బోధక వాక్య శ్రవణము వల్లనే జీవుని శివునిగా తెలుసుకొని అనగా ఆత్మను పరమాత్మగా నిర్ణయించుకొని సకల జ్ఞాన ఆవరణమును తొలగి సంసార బంధము నుండి విముక్తుడవుతున్నాడు. అట్టి అఖండ విజ్ఞాన ఖనియగు సద్గురువు మూర్తి కొరకు నమస్కారం చేయుచున్నాను. బాగా పరిపాకం కలిగిన వారు కొంతమంది ఉంటారు. వాళ్ళకి చెప్పగానే అర్థమైపోతూ ఉంటుంది. ఉత్తమ అధికారి అన్నమాట. క్లాసులో తరగతి గదిలో పిల్లలు మరి 50 మంది ఉంటే 50 మందికి 90 మార్కులు వస్తున్నాయా? 95 వచ్చేవాడు ఉన్నాడు, 99 వచ్చేవాడు ఉన్నాడు, 90 వచ్చేవాడు ఉన్నాడు, పాస్ మార్కు కూడా రానివాడు ఉన్నాడు. అలానే గురు మార్గంలో బాగా మనస్సు పరిపక్వం కలిగిన వాడికి ఏమవుతుందట? ముముక్షువైనటువంటి వాడికి అంటే సర్వ కర్మబంధాలు నశించిపోతాయి. ఎంతోసేపు పట్టదట, ఒక అర్ధ నిమిష కాలం చాలు, ఇంకా తక్కువే. అంతకన్నా కొంచెం తగ్గి ఉన్న అధికారి అయితే బాగా మనసు పరిపక్వం కలిగిన వాడికేమో గురువు దగ్గరికి వస్తే వెంటనే నిమిషంలోనే నిమిషం కాదు అర్ధ నిమిషంలోనే వాడు కర్మబంధాలు నశించిపోతున్నాయట. అంత కెపాసిటీ లేని వాడు ఉన్నాడు, కాస్త మందకోడి, వాడుకో నిమిషం పడుతుంది. సద్గురుదేవుని యొక్క స్వస్వరూప సాక్షాత్కార బోధక వాక్య శ్రవణము వల్ల జీవుడిని శివునిగా తెలుసుకుంటున్నాడు. మంచి మనపరిపక్వం కలిగిన వాడికి వెంటనే అయిపోతుంది, లేదంటే కాస్త సమయం పడుతుంది మధ్యముడికి. ఆత్మను పరమాత్మగా నిర్ణయించుకొని సకల అజ్ఞాన ఆవరణాలు తొలగించుకుంటున్నాడు. సకల అజ్ఞాన ఆవరణలు, సంసార బంధం నుండి విముక్తుడైపోతున్నాడు. అటువంటి స్థితి కేవలం దర్శన స్పర్శన సంభాషణాదుల చేత మనం బాగా పరిపక్వం అయి ఉంటే, ఎండ సూర్యోదయం అయింది, సూర్యుడి యొక్క వెలుగు పడింది, మట్టిబెడ్డ ఉంది, రాయి ఉంది, గాజుంది, వజ్రం ఉంది. సూర్యుడు ఉదయించిన తర్వాత అన్నిటి మీద వెలుగు సమానంగానే పడింది. కానీ ఇప్పుడు అందులో ఏది మెరుస్తుంది? మట్టిబెడ్డ మెరుస్తుందా? రాళ్ళు రప్పలు మెరుస్తాయా? మట్టిబెడ్డ కన్నా రాయి కొంచెం షైనింగ్గా కనిపించవచ్చు. అదే అద్దం అయితే బాగా ప్రతిబింబిస్తుంది. వజ్రం అయితే అంటే ఇప్పుడు వజ్రం మీద సూర్యకాంతి ఎక్కువ పడిందా, మట్టి మీద తక్కువ పడిందా? అంతా సమంగా వెలుగు పడినా దీని దగ్గర ఉంది తేడా. అలానే గురువు దగ్గరికి అందరూ వచ్చినా ఉన్నతమైన మనఃపరిపక్వం కలిగిన వాడికి ఏమో వెంటనే అర్థమైపోతుంది, కాస్త తక్కువ స్థాయి వాళ్ళకి సమయం పడుతుంది. మొత్తం మీద ఎలా అయితే గురు బోధన శ్రవణం చేస్తే ఆత్మయే పరమాత్మగా నిర్ణయించుకుంటున్నాడు. అందుకే అన్ని అనుభవాలు ఇచ్చింది బాబా. నువ్వు ఉపాధిని చూస్తే భేదం కనిపిస్తుంది. కుక్క వేరు, పిల్లి వేరు, మనిషి వేరు, అది వేరు, ఇది వేరు అనిపిస్తుంది. ఉపాధిని చూసి మనం భేదం అనుకుంటున్నాం. అందుకని అవిద్య ఉపాధి అంటే అజ్ఞానం వలన ఉపాధి భేదాన్ని చూసి వేరు అనుకుంటున్నాం కదా, అది అంతా అజ్ఞానము. నువ్వు ఉపాధి భేదం చూడకు, అందరిలో ఉన్నది పరమాత్మయే. ఈ
మన మనస్సులో ఉండేటువంటి చాంచల్యం, అది వేరు ఇది వేరు అనే చాంచల్యం తొలగిపోతే అప్పుడు అంతా ఒకటేననేది అనుభవానికి వస్తుంది. ఆ చంచలాన్ని పోగొడతాడు గురువు. ఏదో చిన్నప్పుడు ఒక పాట ఏదో ఉండేది, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, పరమాత్మ నిశ్చలమైతే నీ ఆత్మ ఏదో ఉండేది నిత్యమౌరా అని. కొండకు రూపములున్నవి గాని మన్నుకు రూపములున్నాయా, కొండ వంటిదే నీ ఆత్మ, మన్ను వంటిదే పరమాత్మ. అట్లా పూలకు రంగులు ఉన్నవి గాని అట్లా గురువు దగ్గరికి వస్తే అనుభవం ఇస్తాడు. ఊరికే చెప్పడం వేరు, అనుభవం వేరు. సద్గురువు ఏం చేస్తాడంటే పండితులు బోధ చేస్తారండి అంతే, వాళ్ళు అనుభవం ఇవ్వలేరు. పండితులు అనుభవాన్ని ఇవ్వలేరు. అనుభవాన్ని ఇచ్చేవాడు గురువు. సద్గురువే అనుభవాన్ని ఇవ్వగలడు. బాబా గారి దగ్గరికి ఆయన జీవిత కాలంలో ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నారో అంతమందికి కూడా అనుభవం ఇచ్చేవారట. ఏమిటి అనుభవం అంటే ఇప్పుడు ఈ గురుగీతలో ఏం చెప్తున్నారో అదే అనుభవం. ఉపాధి భేదమును విడిచిపెట్టి అందరిలో అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మని చూడడము, చూడమని చెప్పడం కాదు, చూసేలా చేసేవారు. చూడమని నోటితో అనలేదు. మన మనసులో ఏది ఉందో ఆయనకి తెలిసిపోయిందంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నట్టు? మనలోనే ఉన్నట్టు. కుక్కను కొట్టి వచ్చిన వాడు అమ్మ నువ్వు నన్ను కొట్టావుగా అన్నారంటే ఆయన ఎక్కడున్నట్టు? కుక్కలో ఉన్నట్టు. మరొకడు పిల్లిని కొట్టొస్తే పనికిమాలిన అది నన్ను కొట్టాడు ఇవాళ అని. ఇంకొకరు సాటి మనిషిని కొట్టొస్తే వాడు నావాడంటావు రానే ఒకటి వాడు చంపేస్తాను, వాడు కాళ్ళు ఎరగొట్టేస్తే పో బయటికి. ఏం బాబా వాడు మీ బిడ్డే కదా, వాడు ఒకడిని కొట్టొచ్చాడు కావాలంటే వెళ్ళి అడుగు అని. ఈ అనుభవాలన్నింటి దృష్ట్యా చూస్తే ఏం తెలుస్తుంది అంటే ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి తానేనని, ఉన్నది ఒకటేనని, ఆ ఒక్కటి తానేనని బాబాకు తెలుసు. బాబాకే తెలుసు కాదు, నువ్వు కూడా తెలుసుకో. మనం ఎక్కడ ఆగిపోతామంటే సాయిబాబా 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 సాయి మనం తెలుసుకోం. ఆయన భజన చేయడం, ఆయన పూజ చేయడం, ఆయన గుళ్ళు కడతాం, ఆయనకు హారతలు పాడటం. మా ఊర్లో బాగా చేస్తున్నారు, మా గుళ్ళో బాగా భోజనాలు తిను, నువ్వు పొద్దులా తిను. గుడే గట్ట తినాలంటే గుడి కావాలండి, తినడానికైతే గుడే కావాలా? జ్ఞానం బోధించడానికి కదా గుడి. గుడి ఉన్నా లేకపోయినా ముప్పొద్దుల ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో చేసేది ఏమిటి? తినేది కదా. అంత మాత్రం తిండికైతే గుడే కావాలా? కాదు కదా. అందుకన ఏమవుతుంది ఆఖరికి అప్పుడు? ఆత్మయే పరమాత్మగా నిర్ణయించుకుంటాడు గురు బోధ యొక్క సహాయంతో. సకల అజ్ఞాన ఆవరణాలు తొలగిపోతాయి. ఇంకా ఎక్కడ ఉంటుంది? జన్మ సంసారం, ఈ చావు పుట్టుకలనే సంసారమే విచ్ఛిన్నం అయిపోతుంది, తెగిపోతుంది. ఆత్మయే పరమాత్మ అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా తెలుస్తుంది. బాబాకు అందరిలో అంతటా ఉన్నది ఒకటేనని తెలుసు, అది తానేనని తెలుసు. కనుక ఎవరు ఎక్కడ ఏం చేసినా, ఎవరు ఎవరితో ఎలా మెలిగినా, ఎవరు ఎవరిని కొట్టినా, ఎవరెవరిని తిట్టినా, ఎవరెవరికి పెట్టినా, ఎవరెవరిని బాధ పెట్టినా అన్నీ ఆయనకు తెలిసిపోతున్నాయి. ఎలా తెలుస్తున్నాయి అంటే అందరిలో అంతటా ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అదే తాను, అదే మనం కూడా. కానీ అది ఆయనకు తెలిసింది, మనకు తెలియలేదు. ఆయనకు ఒక పూలమాల వేసి, వస్త్రం కట్టి, అలంకరణ చేసి, దూపదీప నైవేద్యాలు వేసి భజన చేసి ఊరుకుంటే భక్తి. అలా కాదు. ఆయనకి ఎలా తెలిసిందో, అందరిలో అంతటా ఒకటే ఉన్న సంగతి ఆయనకి ఎలా తెలిసిందో మనం అర్థం చేసుకుని, మనం అవగాహన చేసుకుని, ఆయన బోధ యొక్క సహాయంతో, ఆయన ప్రసాదించిన అనుభవాల సహాయంతో, ఆయన చరిత్ర పొడుగునా జరిగిన అనేక సంఘటనలను ఆధారంగా చేసుకుని, ఓహో ఆయనకి తెలిసింది ఇంకా మనకు తెలియలేదు, మనం కూడా తెలుసుకుంటే అందరిలో అంతటా ఉన్నది పరమాత్మ, ఆ పరమాత్మ నాలో ఉన్నది కూడా అదే పరమాత్మ అని తెలుస్తుంది. అంతటి అనుభవాన్ని ఇచ్చాడు గనక గురువు అంత గొప్పవాడు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఏం చెప్పారు? అతి శీఘ్రంగా ముక్తులవుతాడు అని చెప్పారు. ఉన్నతాధికారి, మనఃపరిపక్వము కలిగినటువంటి వాడు ముక్తుడవుతున్నాడు. ఎంత శీఘ్రకాలం?
ఇలా అనేక చోట్ల వేదాంత శాస్త్రాల్లో చెప్పారట. ఎన్ని సంవత్సరాలు పడుతుందండి, ఎంతకాలం పడుతుందండి సాధన అంటే అని అడుగుతారు కదా. ఏం చెప్పారు ఇక్కడ? ఒక 6 నిమిషం అంటున్నారు. గురువు దగ్గరికి వస్తే ఎంతసేపు పడుద్దంటే 6 నిమిషం పడుద్దట. ముందు మనం ఏదైనా పని చేయాలంటే ఎంతసేపు పడద్దని అడుగుతాం కదా ముందు. అదే భయం. ఎక్కడికన్నా వెళ్ళావా, హాస్పిటల్కి వెళ్ళావా, మాటకడు ఎంతమంది ఉన్నాయండి సీట్లు, ఎంతసేపు పడద్దండి, ఎంతసేపు పడద్దండి, ఎంతసేపు పడద్దండి. ఏ పని చేయాలన్నా ఎంతసేపు పడుతుంది. అలానే గురువు దగ్గరికి వస్తే మనం జన్మ సార్థకత అవుతుందండి. గురువు దగ్గరికి వచ్చి ఏం చేయాలండి, ఎంతకాలం చేయాలండి, ఎన్నిసార్లు చేయాలండి, ఏదైనా పారాయణ చేయమంటే ఎంతకాలం చేయాలండి, అన్నం ఎంతకాలం తినాలని అడిగావు ఎప్పుడన్నా? ఇడ్లీలు, దోశలు, ఉప్మా, చపాతి, గారి, బూరి ఎన్నిసార్లు తినాలని అడిగావు ఎప్పుడన్నా? ఏనాడు ఏ ముహూర్తాన అన్నప్రాసం చేశారో కానీ సచ్చిందాక వదలలేదు దాన్ని. ఏదో ఒకటి మొత్తం మీద పడతానే ఉండాలి, ముక్కు కింద గోతులో తోస్తానే ఉండాలి. దానికి మాత్రం ఎన్నాళ్ళు తినాలండి ఇలాగా? నాకు చికాకు వస్తుంది. అనరేమిటో పారాయణ చేయాలంటే చాలాసార్లు చేసాం, ఇదివరకు చేసాం అంటున్నామే. కనుక నిష్కామ కర్మయోగము చేత, ధ్యానాది యోగమ బలము చేత, ఆత్మానాత్మ విచారణ చేత సకల కల్మషములు నశించి చిత్త ఏకాగ్రత కలిగి కేవలము ఆవరణ లేశము మాత్రము మిగిలినట్టి అధికారి పురుషుడు ఒత్తి సిద్ధంగా ఉందట, నూనె సిద్ధంగా ఉందట, ప్రమిది సిద్ధంగా ఉందట, అగ్గిపెట్టి సిద్ధంగా ఉందంట. ఇప్పుడు దీపం వెలిగించడానికి ఎంతసేపు పడద్ది అని అడిగారు. ఎంతసేపు పడద్ది? ప్రమిది ఉంది, నూనె ఉంది, ప్రమిదిలో నూనె వేసాం, ఒత్తిలు అక్కడే ఉన్నాయి, ఒత్తి వేసాం, అగ్గిపెట్టి గీసి వెలిగించాం. ఎంతసేపు పడుతుందంటే అన్నీ అక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి ఎంతోసేపు పట్టదండి. అదేం పెద్ద బ్రహ్మాండం కాదండి. నూనె ఒత్తి వేసి చూస్తా ఉండగానే దీపం వెలిగిపోయింది. అలాగనే గురువు దగ్గరికి వచ్చేటప్పటికేనంట మనం నిష్కామ కర్మయోగము చేసి, ధ్యానం చేసి, యోగము చేసి, ఆత్మానాత్మ విచారణ చేసి ఉంటే సకల కల్మషాలు నశించిపోతాయి. చిత్తము ఏకాగ్రత కలిగి కేవలం ఆవరణ లేశం మాత్రమే ఉంది. లేశం కొద్దిగా ఆవరణ దోషం ఉంది తప్ప లోపలంతా శుద్ధగా ఉన్నాడు. మంచి పనులు చేసి, పుణ్యకార్యాలు చేసి, జపం చేసి అన్నీ మంచిగా ఉన్నాడు గనక గురువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా జ్ఞానజ్యోతి వెలిగిపోతుందట. గురువు ఆల్రెడీ వెలుగుతున్న దీపశిఖ, అఖండ దీపం. అది ఇంకెప్పుడు ఖండం అవటం ఉండదు. గురువు జ్ఞానజ్యోతి, అఖండ జ్ఞానజ్యోతి స్వరూపుడు గురువు. మన దేహం ఒక ప్రమిద, ఇందులో నూనె, ఒత్తి అన్నీ వేసుకొని ఉన్నాం. జపం, ధ్యానం, సత్కర్మలు, పుణ్యం అన్నీ చేసుకొని ఉన్నాం. ఒత్తి కూడా వేసే ఉందండి. గురువు దగ్గరికి వచ్చేసరికి ఈ ఇందులో ప్రమిద, నూనె, ఒత్తిలు అన్నీ వేసుకొని గురువు వెలుగుతున్న దీపం దగ్గరికి వెళ్ళి ముట్టిస్తే ఏమైంది? వెంటనే వెలిగిపోయింది. అలా మనం అంతటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నప్పుడు గురువు దగ్గరికి వెళితే ఏమవుతుందంటే వెంటనే జ్ఞానము కలుగుతుంది, జ్ఞాన జ్యోతి వెలుగుతుంది మనలో. జ్యోతి వెలగింది, సద్గురు జ్యోతి వెలగింది, చీకటి తొలగింది, జీవుని చీకటి తొలగింది, ఆకలి అవుతుంది, ఆత్మ జ్ఞానము నడిగింది. గురుదేవుని మహావాక్య శ్రవణముల చేతే ఆత్మజ్ఞాన జ్యోతి ప్రకాశింపజేయుటకు సమయము అపేక్షింపడు. జ్ఞానజ్యోతిని మనలో వెలిగించడానికి గురువుకి ఎంతోసేపు పట్టదు. ఎప్పుడు అంటే ఇదిగో ప్రమిద, నూనె, ఒత్తి వేసుకొని రెడీగా ఉంటే వెళ్ళగానే వెలుగుతుంది ఆత్మజ్యోతి. ఫలములు, పుష్పములు పరిపక్వమగినప్పుడు తొడిమె నుండి విడిపోవడానికి ఎంతసేపు పడుతుంది అంటే బాగా పండిపోయి ఉంది, మనం చూడలేదండి. సీతాఫలం చెట్టుకి ఎప్పుడన్నా వెళ్ళి చూసామనుకోండి, పండిపోయి ఉంటే మనం పట్టుకుంటే ఏమవుద్ది? ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోయింది? ఇప్పుడు అది ఆల్రెడీ బాగా పండిపోయింది కాబట్టి పట్టుకోగానే ఊడిపోయింది.
అలానే మన మనసు పరిపక్వం అయిపోయి ఉన్నప్పుడు మనం గురువు దగ్గరికి వస్తే వెంటనే ఉన్న కొద్ది లేస మాత్రము దోషం, ఆవరణ దోషం, ఈ దేహం అనే ఆవరణ దోషం తొలగిపోయింది, జ్ఞానజ్యోతి వెలిగిపోతుంది, మనమే ఆత్మస్వరూపం అని తెలిసిపోతుంది. ఏమంటే ఆడికి అయిపోయిందండి, నాకేం అవట్లేదు ఏమిటండి అంటే మనకి ఇంకా నూనె వేసుకోలేదు, ఒత్తి వేసుకోలేదు. ఇందులో నూనె లేదు, వెత్తి ఉట్టి బోర్డు ప్రమిది తెచ్చి అక్కడ పెడితే ఏమవుద్ది? అది వెలగదు. ఎలా వెలుగుతుంది? కనుక పరిపక్వానికి వచ్చేసినప్పుడు తొడిమే అలా ఊడిపోతుంది. పువ్వు అలా ఉంది. మనం లేటుగా కోసామనుకోండి, ఆ తెల్ల సంపెంగ పువ్వులు ఉంటాయి, వెళ్ళి పట్టుకుంటే ఆ రేఖలన్నీ ఊడిపోతాయి. కనుక అప్పుడు లెక్క పెట్టండి, ఒక్క నిమిషం అయినా ఉంటుందా? సీతాఫలం పండు ఇలా పట్టుకోగానే వచ్చేసింది, ఆ తెల్ల సంపెంగ పువ్వులు వెళ్ళి పట్టుకోగానే ఊడిపోయింది. ఎర్ర సీతాఫలం చూడలేదుగా మీరు? ఇప్పుడు ఎర్ర సీతాఫలం కాస్తుంది, ఇప్పుడు మన దొడ్లో కాసింది మొన్నే. అది ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా ఏమనుకున్నాం అంటే మామూలు సీతాఫలం మాడిపోయిందేమో కాయ అనుకుంటున్నాం. సీతాఫలం మాడిపోయిందేమో, ఎండిపోయిందేమో అని అనుకుంటా వెళ్ళి ఇలా పట్టుకుంటే పండు అది ఇంతకి పైన ఎరుపు అనమాట, పైన ఎరుపు. ఇదే ఫస్ట్ టైం మనం చూడటం కూడా. ఎర్ర సీతాఫలం లోపల మళ్ళీ తెలుపుగానే ఉంది, కాస్త తొక్క వైపు పింక్ కలర్లో ఉంది, కానీ గుజ్జు తెల్లగానే ఉంది. అది మాడిపోయింది అనుకుని పట్టుకుంటే ఇప్పుడు అది వెంటనే ఎందుకు వచ్చేసింది చేతిలోకి? అదే పచ్చికాయ అయితే ఇలా 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 కొమ్మ ఊపినా అది మన టైప్ అనమాట. రోజు సత్సంగం అనేది ఊపినా అరగదీసిన పడట్లేదండి అంటే ఇంకా పరిపక్వం రాలేదన్నమాట. పరిపక్వ శుద్ధ జీవుడగు సద్గురుదేవుని కృపాకటాక్షాతిశయము చేత ఒకించుక సమయం అపేక్షింపక మహావాక్య శ్రవణ మాత్రము చేతనే ముక్తుడైపోతాడు. ఆల్రెడీ పరిపక్వం అయిపోయినవాడు గురువు దగ్గరికి వస్తే గురువు ఏం చేస్తాడంటే ఒక చిరునవ్వు నవ్వుతాడు అంతే, వాడిలో ఆత్మజ్ఞానం వచ్చేస్తుందట. లేదు ఇలా ముట్టుకుంటాడంట, ఒక హస్తమస్తక సంయోగం అంటారు అంతే. గురు చరిత్రలో ఉంది కదా అలాంటి సన్నివేశాలు, గురువు యొక్క స్పర్శ చేత ఎట్లా జరిగిపోయిందో. అంటే వాళ్ళు పూర్వజన్మలో అంతా ఏదో సాధన బాగా చేశారు, ఎక్కడో ఒక విషయంలో బెడిసి కొట్టింది, మూర్ఖబాలులాగా ఉన్నాడు. ఆ కర్మ పరిపక్వం అయిపోయేటప్పుడు సమయానికి గురువు దర్శనం అయ్యింది, గురువు తల మీద చేయబెడితే అంతే బ్రహ్మజ్ఞాని అయిపోయాడు, బృహస్పతి అంతటి జ్ఞాని అయిపోయాడు. అలా అన్నమాట. అయ్యా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర స్వామి ఒక్కొక్కళ్ళు వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళ కోరికలు తీరిపోతున్నాయి, ఒక్కొక్కళ్ళు మళ్ళీ వారం వచ్చి, ఇంకో వారం వచ్చి, 9 వారాలు వచ్చి, 10 వారాలు వచ్చి తిరుగుతున్నారు, వాళ్ళకి కాస్త సమయం పడుతుంది. కొంతమంది చెప్తున్నారట స్వామి దర్శనానికి వెళ్దామని అనుకుని బయలుదేరగానే వాళ్ళ సమస్య తీరిపోతుందంట, ఇంకా రాకుండానే. ఇదేమిటండి ఇంత భేదం అని అన్నారు, అడిగారట స్వామిని అడిగారు డైరెక్ట్గా. అయ్యా వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అన్నారండి. వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి యద్భావం తద్భవతి, మన మతి ఎంతో మన గతి అంతా అన్నట్లుగా సద్గురువు దగ్గర మనకు మన మనస్పరిపాకాన్ని బట్టి సిద్ధిస్తుంది. చూడండి అటువంటి ఆత్మానుభూతి కూడా కలుగుతుంది. అంత గొప్ప గురువు అయినప్పటికీ మన సంస్కార లేమి చేత మనం సమయం తీసుకుంటున్నాము, లేదంటే గురువుకి ఎంతో సమయము పట్టదు. నూనె ఒత్తి ప్రమిదిలో రెడీగా వేసుకొని వెళితే వెలుగుతున్న దీపం దగ్గర పెడితే వెంటనే వెలిగినట్టు, ఉట్టి ప్రమిది పెడితే ఎంతసేపు పెట్టినా అది మాడిపోవటమే తప్ప వెలగదు. ఏం వెలగటానికి వస్తుందా? వెలగడానికి నూనె ఉందా? ఏమీ లేదు. అందుకని ఎలా వెలుగుతుంది? అందులో పొయ్యాల్సింది పోస్తే వెలుగుతుంది, ఉండాల్సింది ఉంటే వెలుగుతుంది. కానీ ఒకరోజు ఎక్కడికో వెళ్ళాం సత్సంగానికి, ఆవిడ కుందెలు పెట్టి ఒత్తులు వేసి ఓ సీసా ఇచ్చి దీపారాధన చేయమంటే ఎంతసేపు అగ్గిపెట్టి అయిపోయింది కానీ దీపం వెలగదే. ఏమిటట్లాగా అంటే తీరాది గోదావరి జలమో గంగా జలమో
ఆవిడ ఏం సీసా ఇచ్చిందంటే ఏమిటి అసలు ఎప్పుడు పోని కొద్దిగా నూనె ఒత్తి ఏదన్నా తడంటుకున్నా ఒకసారి కాకపోతే ఇంకో పుల్లకైనా వెళ్ళగాలి కదా. ఏమిటి అసలు ఏం అర్థం అవట్లేదు. అప్పుడు డౌట్ వచ్చి సీసా తీసి ఇలా చూస్తే, అమ్మా ఇది ఏమిటమ్మా, ఇది నూనెనా అన్నాను. అంటే అయ్యో స్వామి ఏ సీసా ఇచ్చాను, అదేదో గంగాజలం సీసా అండి అని తెచ్చప్పుడు. అంటే ఇప్పుడు ఏమైంది, అంతసేపు పెట్టినా ఎందుకు వెలగలేదు, అది నీళ్లు కాబట్టి. కనుక ప్రమిద ఉండాలి, ఒత్తి ఉండాలి, అందులో ఉండాల్సిన నూనె ఉండాలి, ఉండాల్సింది ఉండాలి. కానీ ఇంకోటేస్తే పాలు పోస్తే వెలుగుద్దా, పోని నీళ్లు కాదు పాలు పోస్తాం వెలుగుద్దా, లేదు. ఆ పాలు కాచి తోడుబెట్టి మజ్జిగ చేసి వెన్న తీసి కగరబెట్టి నెయ్యి చేస్తే, నెయ్యి వేస్తే, పచ్చి పాలు పోస్తే వెలగదు. ఆ పాలల్లో నుంచి వచ్చిన నెయ్యి వేస్తే వెలిగింది తప్ప పాలు పోస్తే ఏ అమ్మా ఈ నెయ్యి పాలల్లో నుంచే వచ్చిందిగా, ఏ పాలు పోస్తే వెలగకూడదా, పాలల్లో వచ్చిన నెయ్యి వస్తే వెలిగినప్పుడు అంటే కుదరదు. ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. సృష్టి యొక్క ఇది విన్యాసం. అది కొబ్బరి రుబ్బితే, పచ్చి కొబ్బరి రుబ్బితే పాలు వస్తాయి. కొబ్బరి ఎండబెట్టాక రుబ్బితే నూనె వస్తుంది, అప్పుడు పాలు రావు. చూడండి, పచ్చి కొబ్బరిలో వచ్చిన పాలే ఎండు కొబ్బరిలోంచి నూనె వస్తుంది. ఆ నూనె పోస్తే దీపం వెలుగుతుంది, పాలు పోస్తే చూడండి. అలాగా మనం కూడా పాలు కాచి తోడుబెట్టి కదలకుండా పెట్టి తోడుకున్నాక మజ్జిగ చేసి వెన్న తీసి కగబెడితే నెయ్యి వచ్చినట్టే ఇవన్నీ చేసి సిద్ధంగా ఉండాలి. మనం సత్కర్మలు చేసున్నావా, పుణ్యకార్యాలు చేసి ఉన్నావా, జపం చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా, ఆల్రెడీ మనలో ఉన్నటువంటి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నప్పుడు అట్లాంటి వాడు వస్తే గురువు దగ్గరికి ఏమవుద్ది, వెంటనే వెలిగిపోయింది. మనమేమో ఇప్పుడే మొదలు, ఇప్పుడు దాకా ఏమి సిద్ధంగా లేము. అప్పుడు వచ్చిన తర్వాత వెలగాలంటే ఏమరా ఉట్టి ప్రమిద వేసుకొచ్చాము, ఎలా వెలుగుతుంది, ఇందులో నూనె పోసుకురమ్మంటాడు. అప్పుడు మళ్ళీ నూనె అంటే ఏం నూనె అండి, కొబ్బరి నూనె, గానుగు నూనె, నువ్వుల నూనె, శనగ నూనె, ఇంకో నూనె, ఆవు నెయ్య, గేదె నెయ్య, ఇదంతా ఇప్పుడు మొదలెట్టాలి. ఇప్పుడు వచ్చాక, ఇప్పుడు దాకా ఏం లేదు కదా. తీరా నూనె పోసిన తర్వాత ఒత్తి వేయాలి. ఒక ఒత్త, 2 ఒత్తుల, 3 ఒత్తుల, బొడ్డు ఒత్త, కమలం ఒత్త, పువ్వు ఒత్త. ఇప్పుడు మళ్ళీ ఆ ఒత్తి కోసం పత్తి కావాలి, ఆ పత్తి కోసం చెట్టుకు వెళ్ళాలి. ఆ చెట్టు ఏమో ఇంట్లో ఉండొద్దన్నారని తీసి పాడేసాం. మళ్ళీ అంటే ఎవరింట్లో ఉంటే నీవు తెచ్చుకోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉండకూడదు. ఆ పత్తి తెచ్చి ఒత్తి చేసి నూనె తెచ్చి నూనె పోసి మరి టైం పడుతుంది కదా. ఇంకొకడేమో ఆల్రెడీ ప్రమిదలో నూనె వేసుకొని ఒత్తేసుకొని అన్ని వేసుకొని వచ్చాడండి, వెలిగిపోయిందండి దీపం. మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ తప్పు మనం ఒప్పుకోం, మన లోపం ఒప్పుకోం. వాళ్ళకి జ్యోతి వెలిగిపోయిందంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళండి, వాళ్ళ జ్యోతి వెలుగుద్దా. దేవుడు కూడా పక్షపాతమేనమ్మా, గురువు కూడా పక్షపాతమే. అంతా వాళ్ళకేమో అనుకున్నాయన్నీ జరిగిపోతున్నాయి. నాకేమొచ్చిందో, నేనేం చేసుకున్నానో, నా రాతింతి. మరంతా చేసుకున్నదే కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. కనుక మనం సిద్ధంగా ఉంటే గురువు దగ్గర ఆలస్యం ఉండదు, ఇది చెప్తున్నారు. మనం సిద్ధంగా ఉంటే గురువు దగ్గరికి వస్తే వెంటనే జ్ఞాన జ్యోతి వెలిగిపోతుందయ్యా. అటువంటి సంసిద్ధత మనం కలిగి ఉంటే అప్పుడు గురువు దగ్గరికి వచ్చిన వెంటనే మనకు ఆ ఫలితం కనిపిస్తుంది అనమాట. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.